దేశం ఏమైపోతుంది ఆలోచింతురుగాక మీరు. సంపాతి నుంచి నేర్చుకోవాలి. ఒక పక్షికి ఈ దేశంలో ఇంత నీతి ఉంటే, ఒక వానరుడికి ఈ దేశంలో ఇంత నీతి ఉంటే, పక్షి కంటే వానరుడి కంటే మానవుడు గొప్పవాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అత పుంస్త్వం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వం అస్మాత్పరం స్వాత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మన సంస్థితికి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతైకి పుణ్యైర్వినా లభ్యతే అని శంకరాచార్య స్వామి వివేక చూడామణిలో మొట్టమొదటి శ్లోకంగా రాశారే. అంతటి మానవులమైనటువంటి మనం ఎంత ఉన్నతి సాధించాలండి. ఖచ్చితంగా పశువులు, పక్షులు, కోతులు, మేకలు ఇంత గొప్ప పాత్రలుగా రామాయణ భారతాల్లో చిత్రించబడితే మనుషులమైన మనం వాటికంటే ఉన్నతంగా ఉండాలా వద్దా? అది సంపాతి కథ. అటువంటి సంపాతి రెక్కలు లేకుండానే ఉంటే మతంగ మహర్షి వచ్చి ఆయన చేసిన త్యాగానికి ఆనందించి, తమ్ముడు కోసం ఎంత త్యాగం చేసేవయ్యా, నీ రెక్కలు పోగొట్టుకున్నావంటే మా తమ్ముడుగా